హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వంకాయ టమాటో కర్రీని చేసి చూపిస్తాను. ఇప్పుడున్న గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా చాలామంది వేరే విధంగా ట్రై చేస్తూ ఉన్నారు వంటలు. ఇండక్షన్ టాప్స్లలో అంటే వంట చేసుకోవడము, ఇలా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఏ విధంగా చేసుకోవచ్చు, కెటిల్స్ యూజ్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే విధంగా ఆలోచిస్తున్నారు. నేను ఈ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నాను. ఇది పిజియాన్ కంపెనీది స్టీల్ వెజల్ ఉందన్నమాట. ఇందులో ఇలా ఉంటుందండి, చిల్లుల ప్లేట్ ఒకటి ఉంటుంది, హోల్స్ ఉన్నది ప్లేట్, స్టీల్దే ఇచ్చారు. ఇలా ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఇది శాండ్విచ్ బాటము, డైరెక్ట్గా స్టవ్ మీద కూడా మనము పెట్టి వంటలు చేసుకోవచ్చు. అప్పుడప్పుడు అలా కూడా వాడుతూ ఉంటాను. బిర్యానీ లాంటివి కూడా వండుకోవచ్చు, డైరెక్ట్గా చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అన్నమాట. దీంట్లో ఈరోజు మనం కర్రీ చేసుకోవచ్చా, ఎలాంటి కర్రీస్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈరోజు నేను వంకాయ టమాటో కర్రీ తయారు చేస్తున్నాను. మొదటగా ఈ ప్లేట్ తీసేసి అందులో మనము ఎంత వేయాలనుకుంటే అంత నూనె వేసేసి స్విచ్ ఆఫ్ చేసి ఉంచండి. మొదట స్విచ్ ఆఫ్ చేసి నూనె వేస్తున్నాను. స్విచ్ ఆన్లో ఉన్నా కూడా ఏం అవ్వదు అంటారు, కానీ నేను జాగ్రత్త కోసం ఇలా చేస్తున్నాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేశాను, కొంచెం మూత పెట్టేసి వేడి పెట్టాను. మనకు ఆ హీట్కి వేడి అవుతుంది కదా నూనె, మనకు బాగా ఇలా పొగలు పొగలుగా అనిపించదు, కానీ వేడైతే అయ్యింది తెలిసిపోతుంది. ఇప్పుడు మనము పోపు గింజల్ని వేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఏం వేస్తామో అవన్నీ వేసుకోవచ్చు. ఇంగువ లాంటివి కూడా వేసుకోవచ్చు. మరి మూత పెట్టేసి కాస్త వేడి చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడయింది. పచ్చిమిరపకాయలు చీల్చి వేశాను, కరివేపాకు కూడా వేశాను. బాగా మంచి చిట్పట్లాడుతూ శబ్దం వస్తుంది. బాగా నూనె కాగింది. ఇప్పుడు ఇంగువ కూడా వేసి కలుపుతున్నాను. మరి ఆఫ్ చేసేసి ఈ వంకాయ ముక్కలు అనేవి వేస్తున్నానండి. ఆఫ్ చేసి వేసుకోండి, ఎందుకైనా మంచిది. ఆఫ్ చేయకున్నా కూడా ఏమవ్వదు, కానీ ఆఫ్ చేసే వాడుతున్నాను. ఇప్పుడు టమాటోస్ కూడా వేసాను. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు కూడా వేసేస్తే బాగా మగ్గుతుంది. అందులోంచి నీరు వస్తుంది. మనకు ఎక్స్ట్రా నీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలిపేసి మూత పెట్టుకోవాలి. అయితే వంకాయలో మొదటగా పసుపు వేసుకోమన్నమాట. నేను కూడా వేయలేదు. మిగతా కూరలకి పసుపు ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు 5 నిమిషాలు అయ్యాక మరీ కలిపాను, ఆఫ్ చేసి కలిపాను. మాటి మాటికి ఆఫ్ చేసి కలుపుకోవడం, ఇలా కొంచెం నీళ్లు చల్లాను అనమాట. ఎందుకంటే స్విచ్ ఆఫ్లోకి వచ్చేసింది, అందుకనే నేను వాటర్ కొంచెం చల్లాను అనమాట. మరి కుక్లో పెట్టేశాను. ఆ తర్వాత బాగా ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు పట్టిందండి. పసుపు, తర్వాత కూర పొడి, కొంచెం కొత్తిమీర ఇలాంటివన్నీ యాడ్ చేశాను. అయితే వంకాయ కూర సూపర్గా అయిందండి. అయితే ఇంకా పులుసు కూర లాంటివి కూడా చేసుకోవచ్చు, మజ్జిగ పులుసు లాంటివి కూడా చేసుకోవచ్చు, ఉడకబెట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా రైస్ కుక్కర్లో మనం కర్రీస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడున్న గ్యాస్ కొరత కారణంగా ఇలా చేసి చూడండి కర్రీస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.